హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక దేవ అయితే మిథున కోసం వెతుకుతూ ఉండగా అనుకోకుండా మిథున దేవాని చూస్తుంది. ఇక తన కోసం తన చేతితో ఒక కర్చీప్ మీద దేవ మిథున అని రాసి దేవాకి అందేలాగా చేస్తుంది. ఇక దేవ అయితే ఆ కర్చీప్ని చూసి మిథున ఇక్కడే ఉందని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటాడు. అనుకోకుండా మిథున చాలా బ్లడ్ పోవడం వల్ల ఇక అక్కడికక్కడే స్పృహ కోల్పోయి పడిపోతూ ఉంటుంది. అలా పడిపోతున్నప్పుడు మిథున చెయ్యి మాత్రం కిటికీకి కనిపించేలాగా పెడుతుంది. ఇంకా అది చూసిన దేవ అది మిథుననే అని చెప్పి అర్థం చేసుకుని తన కోసం ఎలా అయినా సరే లోపలికి వెళ్ళాలి అని చెప్పి ఇక వెళ్ళటానికి దారులు వెతుకుతూ ఉంటాడు. ఇంకా అదే టైంలో ఆదిత్య అయితే కార్తో లోపలికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా దేవ ఆదిత్యని చూసి షాక్ అయిపోతాడు. వీడేంటి ఇక్కడున్నాడు? ఆదిత్య కదా, ఆదిత్య ఏంటి ఇక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి ఇక దేవ అయితే దొంగచాటుగా కారు వెనక్కి ఇంకా లోపలికి వెళ్తాడు. ఇక ఆదిత్య అయితే బయట ఉన్న రౌడీలతో, రేయ్ లోపల తనెలా ఉంది చూడండి, ఇట్లాంటి వెద్ద వేషాలు వేశారంటే చంపేస్తాను, అయినా తన మీద చేయి చేసుకుంది ఎవర్రా అని చెప్పి ఇక ఆదిత్య అయితే ఆ రౌడీల్ని నిలదీస్తూ ఉంటే ఇక రౌడీలు, సార్ కావాలని చేయలేదు సార్, తప్పించుకుని పారిపోతున్నప్పుడు తనని పట్టుకునే క్రమంలో ఆ దెబ్బ తగిలింది అని అంటుంటే, రేయ్ తను ఈ ఆదిత్య కడికి భార్యరా, తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటూ ఉంటే అందులో ఒక రౌడీ, సార్ అదేంటి సార్ మీ భార్యని మీరే బంధించారా అని అంటూ ఉంటే ఇక ఆదిత్య, రేయ్ తను ఆదిత్యకి కాబోయే భార్య అని అంటూ ఉంటే ఇక ఇంకొక రౌడీ, అదేంటి సార్ తనకి ఆల్రెడీ పెళ్ళైనట్టుంది అని అంటుంటే ఆదిత్య అతని చెంప మీద కొట్టి, చూడండి మీరు తనని చూసుకోవడానికి మాత్రమే వచ్చారు, అంతేగాని వివరాలు తెలుసుకోవడానికి కాదు, నోరు మూసుకొని తనని జాగ్రత్తగా చూడండి, తనకి ఎట్టి పరిస్థితుల్లో తనని తీసుకొచ్చింది నేనే అన్న నిజం తనకి తెలియకూడదు అని చెప్పి ఇక దేవ చూస్తుండగా ఆదిత్య తన మొహానికి మాస్క్ పెట్టుకుని తను ఎవరో తెలియకుండా లోపలికైతే వెళ్తాడు. అదంతా చూసిన దేవ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఆదిత్య చివరికి మిథున్ని కిడ్నాప్ చేసేదాకా దిగజారిపోయాడా అని చెప్పి ఇంకా దేవ చాలా కోపంగా ముందుకు వెళ్తాడు. రౌడీలు దేవాని చూసి, రేయ్ ఎవర్రా నువ్వు ఇక్కడికొచ్చావు, ముందిక్కడి నుంచి వెళ్ళు అని అంటుంటే ఇక దేవ ఆ రౌడీలతో, రేయ్ మీరు నా భార్యని కిడ్నాప్ చేసి ఇక్కడే పెట్టారని నాకు తెలుసు, మర్యాదగా నన్ను లోపలికి వెళ్ళనిస్తారా, లేకపోతే మీ ప్రాణాలు మీరే పోగొట్టుకుంటారా అని చెప్పి ఇక దేవ అయితే రౌడీలతో అంటుంటే, రౌడీలు ఏంట్రా మాతోనే తమాషాలాడుతున్నావా, చూడు మాతో పెట్టుకునే కంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక్కడ మేం 5 ఉన్నాం, మమ్మల్ని దాటి తనని కాపాడుకోవడం నీ తరమవుతుందా, నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుంటే ఇక దేవ అయితే లాభం లేదు, మీకు మాటలతో చెప్తే అర్థం కాదురా అని చెప్పి ఇక ఆ రౌడీలందరినీ చితకబాత్తాడు. ఇంకా రౌడీల్లో ఒకడైతే ఒక పెద్ద కర్ర తీసి దేవ మీద కొట్టబోతూ ఉంటే దేవ ఆ కర్రని లాక్కుని అతన్ని కొడతాడు. ఇంకా మరొకడు ఒక రాడుతో దేవ తల మీద బలంగా కొట్టడంతో దేవ తలకి గట్టిగా గాయం తగిలి రక్తం వస్తుంది. కానీ అదేం పట్టించుకోకుండా దేవ రౌడీలందరినీ చితక్కొడతాడు. ఇక దేవ లోపలికి వెళ్ళేసరికి అప్పటికే ఆదిత్య కింద పడిపోయి ఉన్న మిథుని చూసి తన 2 చేతులతో మిథుని పైకెత్తి మంచం మీద వేసి దగ్గరగా తన మొహం పెట్టి, మిథున నువ్వు ఈ ఆదిత్యగాడికి భార్యవి కావాలి, కానీ ఆ రౌడీగాడు నీ మెడలో తాలి కట్టి నాకు దూరం చేశాడు, కానీ ఆ దూరాన్ని చెరిపేశాను, ఇక మనిద్దరిని ఎవ్వరూ విడతీయలేరు, రేపు మనకి ఫ్లైట్ టికెట్స్ బుక్ అయిపోయాయి, రేపు నైటే మనం ఇక్కడి నుంచి దూరంగా ఎవ్వరికి కనిపించకుండా వెళ్ళిపోతాం, ఇక ఆ దేవా కాదు కదా వాడి బాబొచ్చినా ఎవ్వరు ఏమీ చెయ్యలేరు అని చెప్పి ఇక ఆదిత్య అయితే మిథున తల మీద నిమురుతూ మిథుని దగ్గరగా చూస్తాడు. ఒక్కసారిగా మిథునకి ఆదిత్య టచ్ చేసేసరికి ఇక మిథున ఒక్కసారిగా కాస్త మెలకు వచ్చినట్టు కదులుతుంది. ఇక వెంటనే అక్కడి నుంచి ఆదిత్య లేచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇక మిథున చిన్నగా కళ్ళు తెరిచి ఆదిత్యని వెనక నుంచి చూస్తుంది. రేయ్ ఎవర్రా నువ్వు,
నన్నెందుకు కిడ్నాప్ చేశారు అని చెప్పి ఇక మిథున అయితే ఆదిత్యని పిలుస్తూ ఉంటే ఆదిత్య తనని ఎక్కడ మిథున చూసి గుర్తుపట్టేస్తుందేమోనని ఇక కంగారుగా గదిలో నుంచి బయటికి వచ్చేసి డోర్ లాక్ చేస్తాడు. ఇక డోర్ లాక్ చేసిన ఆదిత్య ముందు ఇక దేవా కనిపిస్తాడు. దేవాని చూసిన ఆదిత్యకి ఒళ్ళంతా చెమటలు పడతాయి. ఇక దేవా అయితే ఆదిత్యని ఒక్క గుద్దు గుద్దుతాడు. ఒక్కసారిగా ఆదిత్య దూరంగా వెళ్ళి పడతాడు. ఇక ఆదిత్య అయితే రేయ్ ఏంట్రా ఇక్కడికొచ్చావు? నా మిథునని నా నుంచి దూరం చేయడానికి మళ్ళీ వచ్చేసావా? అంతకుముందు తన మెడలో తాళి కట్టి నాకు దూరం చేశావు. ఇప్పుడు తనని నా సొంతం చేసుకోవాలి అనుకునే క్షణంలో మళ్ళీ ఇక్కడికి వచ్చావు. కానీ ఈసారి నిన్ను వదిలిపెట్టను, నిన్ను చంపేస్తాను. నీ చావుని వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చావు. ఇక నిన్ను వదిలిపెట్టేదే లేదు అని చెప్పి ఆదిత్య తన పాకెట్లో నుంచి గన్ తీసి ఇక దేవాకి షూట్ చేయబోతుంటే దేవా ఒక్కసారిగా ఆదిత్య చేతిని ఒక్క తల తంతాడు. ఇక గన్ ఎగిరి దేవా చేతిలో పడుతుంది. ఇక దేవా ఆ గన్ని ఆదిత్యకి పెట్టి రేయ్ ఆదిత్య ఎన్ని నాటకాలాడావురా? నా మిథునని కిడ్నాప్ చేసింది సరిపోక తను ఎక్కడ ఉందో ఏమైపోయిందని ఎంత దొంగేడుపు లేచావురా? నిన్ను వదిలిపెట్టను అని చెప్పి తన మొహానికున్న ముసుగుని తీసేపోతుంటే ఎందుకు నీకు ఇంత శ్రమ? ఆల్రెడీ నేనెవరో తెలిసిపోయింది కాబట్టి ఇక నీ దగ్గర దాక్కోవలసిన అవసరమే లేదు. చూడు మిథునకి నాకు పెళ్ళి అనుకునే క్షణంలో తన మెడలో తాళి కట్టి తనని నా నుంచి దూరం చేశావు. ఇప్పటికైనా తనని నా ఇష్టానికి వదిలేసి తనని ఇక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళి నా భార్యగా సంతోషంగా చూసుకుంటాను అని అంటుంటే రేయ్ మనసులో ఇష్టం లేని వ్యక్తి నీతో కలిసి సంతోషంగా ఎట్లా ఉంటుందనుకున్నావు అని అంటుంటే చూడు దేవా, ఎలాగో నీకు తనంటే ఇష్టం లేదు, తనతో కలిసి ఉండాలని అనుకోవట్లేదు. అలాగే నువ్వు కట్టిన తాలికి నువ్వు కనీసం విలువ ఇవ్వట్లేదు. మరి అట్లాంటప్పుడు మిథునతో నీకేంట్రా పని? తనని వదిలేసి నేను తన్ని సంతోషంగా చూసుకుంటాను అని చెప్పి ఆదిత్య అయితే ఇక దేవాతో అంటుంటే దేవా కోపంగా ఆదిత్య చెంప పగల కొడతాడు. ఒక్కసారిగా ఆదిత్య రేయ్ దేవా ఏంట్రా, ఇంతకుముందు మిథునంటే ఇష్టం లేదని మిథునని తీసుకెళ్ళిపోండని హరివర్ధన్ అంకుల్ దగ్గర ఏదేదో చెప్పావు కదరా, మరి ఏంటి ఇప్పుడు నువ్వు చేసే పని అని అంటుంటే రేయ్ మిథున మీద నాకు ప్రేమ లేకపోవచ్చు, తనని నేను భార్యగా అంగీకరించకపోవచ్చు, కానీ తనని ఇట్లా ఎవ్వరికీ తెలియకుండా కిడ్నాప్ చేసి అందరినీ బాధ పెడుతున్నావు చూడు. నీలాంటి వాడితో తను ఎన్నటికీ సంతోషంగా ఉండలేదు. అయినా నువ్వు ఇట్లాంటి తప్పులు చేస్తే రేపు మిథునని కూడా ఇలాగే బాధ పెట్టవని ఏంట్రా నమ్మకం? అసలు నా మిథునని నా నుంచి దూరం చేయడానికి ఎవరిచ్చారా నీకు హక్కు అని అంటుంటే ఏంటి నీ మిథుననా? ఎప్పటి నుంచిరా? అసలు తన మీద నీకు ప్రేమ లేదన్నావు, తనంటే ఇష్టం లేదన్నావు అని అంటుంటే ఎవరు చెప్పారా తన మీద నాకు ప్రేమ లేదని? తను నా ప్రాణం, తను లేకపోతే నేను బ్రతకలేను, తనుంటేనే నేను ఒక మనిషిగా బ్రతికుండేది. తనని నా నుంచి దూరం చేయడానికి ఎవరెవిరా నువ్వు? తనని నేను ఆ పార్వతీ పరమేశ్వరుల సాక్షిగా తన మెడలో తాళి కట్టి నా భార్యగా చేసుకున్నాను. నా భార్యని నా నుంచి ఎవ్వరూ విడదీయలేరు అని చెప్పి ఇక దేవ అయితే ఆదిత్యని చితకబాది ఇక ఆదిత్య లేవలేని స్థితిలో ఉండేలాగా చేస్తాడు. ఆదిత్య అయితే దేవాని ఏమీ చెయ్యలేక ఇక అక్కడి నుంచి తప్పించుకోవడానికి గబగబా వెళ్ళి తన కారులో ఎక్కి కార్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక దేవా మాత్రం మిథున కోసం అన్ని గదులు వెతుకుతాడు. మిథున అని గట్టిగా అరుస్తుంటే ఒక్కసారిగా మిథునకి దేవా గొంతు వినిపించి దేవా వచ్చేసావా? నాకు తెలుసు నా కోసం నువ్వు వస్తావని అని చెప్పి ఇక మిథున అయితే ఆ తలుపుని దనదన కొడుతుంది. ఇక దేవాకి మిథున ఆ గదిలోనే ఉందనే సంగతి అర్థమయ్యి ఆ తలుపుని ఒక్క తంతాడు. ఒక్కసారిగా తలుపు ఓపెన్ అయ్యేసరికి మిథున పరిగెత్తుకుంటూ వచ్చి దేవాని హక్ చేసుకుంటుంది. దేవా కూడా ప్రేమగా మిథునని దగ్గరికి తీసుకుంటాడు. దేవా నాకు తెలుసు నువ్వు నా కోసం వస్తావని నాకు తెలుసు, అందుకే నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇక మిథున అయితే దేవాని దగ్గరికి తీసుకుని తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని దేవాకి చెప్తుంది. ఒక్క క్షణం దేవా కూడా అన్నీ మర్చిపోయి మిథునని ప్రేమగా దగ్గరికి తీసుకుని గట్టిగా హక్ చేసుకుంటాడు.
ఇక ఇద్దరూ కలిసి ఇంటికైతే బయలుదేరతారు. ఇది ఇలా ఉండగా త్రిపురకి ఇక ఆదిత్య కాల్ చేసి, అక్క, మిథున తప్పించుకుంది. మనం అనుకున్నదేది వర్కౌట్ అవ్వలేదు. పైగా ఆ దేవగాడు నన్ను చూసేశాడు. ఇప్పుడు ఆ దేవగాడు మిథునని కిడ్నాప్ చేసింది నేనే అన్న సంగతి చెప్తే హరివర్ధన్ అంకుల్ ఎట్లా ఫీల్ అవుతాడో ఏంటో. నాకు కాస్త టెన్షన్గా ఉంది. నువ్వు కాస్త కేర్ఫుల్గా ఉండు అని చెప్పి ఇంకా ఆదిత్య అయితే త్రిపురకి చెప్పడంతో త్రిపుర తప్పించుకుందా. మిథున 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 ప్రతిసారి నిన్ను ఎట్లాగొకలా లాక్ చేయాలనుకుంటున్నాం, కానీ ఆ రౌడీ గడొచ్చి నిన్ను తప్పిస్తున్నాడు అని చెప్పి ఇక త్రిపుర అయితే తన మనసులో అనుకుంటూ చాలా క్యాజువల్గా లోపలికి వెళ్తుంది. తను వెళ్తుందే గాని చాలా కంగారు పడుతుంది. ఇక సత్యమూర్తి అలాగే హరివర్ధన్ మాట్లాడుకుంటూ, సత్యమూర్తి, చూడండి జడ్జి గారు, నా కొడుకు దేవ ఎట్టి పరిస్థితుల్లో మిథునని ఈరోజు కాపాడి ఇంటికి తీసుకొస్తాడు. నాకు వాడి మీద నమ్మకం ఉంది అని అంటుంటే ఇక హరివర్ధన్ సత్యమూర్తి చెయ్యి పట్టుకుని, మాస్టారు, నాకు కూడా దేవ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా దేవ నా కూతురు మిథునని తీసుకొస్తాడని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇక హరివర్ధన్ కూడా చెబుతూ ఉంటాడు. ఇంతలో ప్రమోదిని బయట మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటే సడన్గా మిథునని తీసుకుని వస్తున్న దేవాని చూస్తుంది. ఇక ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ, అత్తయ్య, మావయ్య, అందరూ రండి, మిథున వస్తుంది, దేవా మిథునని తీసుకొస్తున్నాడు అని చెప్పడంతో అందరూ కూడా చాలా ఆతృతగా బయటికి వచ్చి సంతోషంగా బయటికి చూస్తారు. ఇక దేవ అయితే మిథునని తీసుకుని చాలా ఆవేశంగా ఇంటికి వస్తుంటాడు. త్రిపుర మాత్రం వాళ్ళిద్దరిని చూసి చాలా కంగారు పడుతుంది. అమ్మ బాబోయ్, వీడు మిథునని తీసుకొచ్చేస్తున్నాడు. ఇప్పుడు మిథున ఎలా కిడ్నాప్ అయిందని మావయ్య గారు అడిగితే ఖచ్చితంగా ఆదిత్య పేరు చెప్తాడు. తర్వాత మావయ్య గారు ఆదిత్య చేసిన తప్పుకి నన్నే నిలదీస్తారు. ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి ఇక త్రిపుర అయితే చాలా కంగారు పడుతూ ఉంటే సూర్యకాంతం త్రిపుర ఆ కంగారుని చూసి తన పక్కకి వెళ్తుంది. ఏంటి అంతలా కంగారు పడుతున్నావు? నాకు తెలుసులే నీ కంగారుకి కారణం. ఇందాక మీ తమ్ముడు ఫోన్లో మాట్లాడుతుంటే అంతా వినేశాను అని అంటుంటే ఒక్కసారిగా త్రిపుర షాక్ అయిపోతూ, అమ్మ బాబోయ్, ఇదేదో వినేశాను అంటుంది. కొంప తీసి దీనికి నిజం తెలిసిపోయిందా అన్నట్టుగా ఇక త్రిపుర భయపడుతుంటే, ఎందుకు అంతలా భయపడుతున్నావు? చూడు, ఏం కాదు, నువ్వేం కంగారు పడకు, నేనున్నాను కదా అని చెప్పి ఇక కాంతమైతే త్రిపురకి ధైర్యం చెప్తుంటే, త్రిపుర, చూడు, నిజంగానే ఏం కాదంటే నువ్వు అనుకున్నంత డబ్బు నీకిస్తాను అని చెప్పి త్రిపుర అయితే ఇంకా కాంతానికి ఆశ పెడుతుంది. ఇదేంటి, వీళ్ళమ్మకి ఒంట్లో బాలేదని నేను ధైర్యం చెప్తుంటే ఇది నాకు డబ్బిస్తా అంటుంది. ఓ, ధైర్యం చెప్పినందుకు డబ్బులు కూడా ఇస్తారనమాట, ఇదేదో బాగుందే అని చెప్పి ఇక కాంతమైతే త్రిపుర దగ్గరగా వెళ్ళి తన భుజాన్ని తడుతుంది. ఇక త్రిపుర కూడా కాంతాన్ని దగ్గరగా తీసుకుని, చూడు, ఈ ఒక్క హెల్ప్ చెయ్యి, నీకు కావలసినంత డబ్బిస్తాను అని చెప్పి ఇక త్రిపుర మరింత దగ్గరగా వెళ్తుంది. కాంతం ఇదేదో బాగుంది అనుకుని తెగ సంబరపడిపోతుంది. ఇది ఇలా ఉండగా ఇక శారద అలాగే హరివర్ధన్ ఇంకా లలిత, సత్యమూర్తి నలుగురు కూడా మా మిథున అనుకుంటూ మిథున దగ్గరికి వెళ్తారు. ఇక మిథున ముందుగా శారద దగ్గరికి వెళ్తుంది. ఒక్కసారిగా హరివర్ధన్, లలిత షాక్ అయిపోతారు. ఇక శారద అయితే మిథునని తన దగ్గరికి తీసుకుని, అమ్మా మిథున, నీకేం కాలేదు కదా, నువ్వేమైపోయావా అని ఇంట్లో అందరం ఎంతగానో కంగారు పడ్డామమ్మా అని చెప్పి ఇక శారద అయితే మిథునని ఎగ్గదిగా చూస్తుంది. ఇంకా పక్కన ఉన్న సత్యమూర్తి అయితే, అమ్మా మిథున, నువ్వు బాగానే ఉన్నావు కదా, ఏంటమ్మా ఈ దెబ్బలు అని చెప్పి ఇక సత్యమూర్తి కూడా మిథునని జాగ్రత్తగా చూస్తుంటాడు. అది చూసిన హరివర్ధన్ చాలా బాధపడతాడు. ఎందుకంటే తన కన్న కూతురు తన దగ్గరికి కాకుండా వాళ్ళ అత్తయ్య మావయ్య దగ్గరికి వెళ్ళడం అనేది సత్యమూర్తికి హరివర్ధన్కి కాస్త బాధ అనిపిస్తుంది. ఇంకా లలిత అయితే, ఏవండి చూసారా, ఇంతవరకు మిథునకి అమ్మ నాన్న మనమయ్యాం, కానీ తను పెళ్లి చేసుకున్నాక కూడా తల్లిదండ్రులనే సంపాదించుకుంది. ఎక్కడైనా అత్త మామలు తల్లిదండ్రులాగా చూస్తారా? చూడండి మన మిథున ఎంత అదృష్టవంతురాలో అని చెప్పి ఇక లలిత అయితే హరివర్ధన్తో చెప్పడంతో హరివర్ధన్ అవునన్నట్టుగా తల ఊపి ఇక చాలా ఎమోషనల్గా తను వెనక్కి తిరిగిపోతాడు. ఒక్కసారిగా మిథున వాళ్ళని చూసి నాన్నా, అమ్మా అని చెప్పి ఇక వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తుంది. ఇక హరివర్ధన్ అయితే తన కళ్ళని తుడుచుకొని ముందుకు తిరిగి, తల్లి మిథున, ఏమైపోయావమ్మా? అసలు
నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు అని అడగడంతో ఇక అప్పుడే మిథునకి అర్థం కాదు. అవును, ఇంతకీ నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు అన్నట్టుగా దేవ వైపు చూస్తుంది. ఇక దేవ అయితే అక్కడ ఉన్న త్రిపుర కంగారు చూసి ఆ విషయాన్ని చెప్పకూడదని తన మనసులో అనుకుంటాడు. అసలు ఆదిత్య మిథునని కిడ్నాప్ చేయడానికి కారణం ఒక విధంగా తనే కారణం. తనే కనుక మిథునని పెళ్లి చేసుకుని ఉండకపోతే మిథున ఆదిత్యని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండేది. తన సంతోషాన్ని నేనే దూరం చేశాను అని చెప్పి ఇక దేవ తన మనసులో అనుకుంటూ నా వల్లే ఈరోజు ఆదిత్య మిథునని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అని చెప్పి ఇంకా దేవ తన మనసులో ఆ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా ఏమో ఎవరు కిడ్నాప్ చేశారో తెలియలేదు, కానీ మిథునని సేఫ్గా కాపాడి ఇంటికి తీసుకురాగలిగాను అని చెప్పి ఇక దేవ అయితే వాళ్ళతో చెప్తాడు. ఇక హరివర్ధన్ అదేంటి కిడ్నాప్ చేసినవాడు దొరకలేదా? వాడు ఎవడో నేను కనిపెడతాను. ఇంతవరకు నా కూతురు ఎక్కడుందో తెలియక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, కానీ నా కూతురు నా ఇంటికి వచ్చేసింది. నా కూతుర్ని కిడ్నాప్ చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టను అని చెప్పి ఇంకా హరివర్ధన్ అయితే చాలా ఆవేశపడతాడు. అలాగే వెనక నుంచి త్రిపుర, అయ్యో మావయ్య గారు అతనెవరో తెలియదంటున్నారు కదా, ఇప్పుడు మిథునకేం కాలేదు, ముందు మనం మిథున గురించి ఆలోచిద్దాం అని చెప్పి త్రిపుర అయితే ఇంకా హరివర్ధన్కి నచ్చ చెప్తుంది. హరివర్ధన్ కూడా ఇంకా త్రిపుర మాటలకి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక అలాగే మిథున అయితే దేవాని ప్రేమగా చూస్తుంది. దేవ మాత్రం హరివర్ధన్ దగ్గరికి సార్, మీ అమ్మాయిని సేఫ్గా మీ చేతిలో పెడతానని మీకు మాటిచ్చాను, ఇదిగోండి సార్ మీ అమ్మాయి అని చెప్పి ఇక హరివర్ధన్ చేతిలో మిథున చేతుల్ని పెడితే మిథున చాలా సంతోషంగా దేవ వైపు చూస్తుంది. ఇక హరివర్ధన్ వెళ్ళిపోతున్న దేవ చెయ్యి పట్టుకొని దగ్గరికి తీసుకుంటాడు. చూడు, ఇన్ని రోజులు నా కూతురి మెడలో నువ్వు బలవంతంగా తాళి కట్టావని, అనవసరంగా నా కూతురు నీ మీద ప్రేమని పెంచుకొని అదే తన ఇల్లని అక్కడే ఉంటుందని తన మూర్ఖత్వానికి నేను జాలిపడ్డాను, అలాగే బాధపడ్డాను. కానీ మొదటిసారి నాకు అర్థమైంది, నా కూతురుకు నిజంగానే తను పెళ్లి చేసుకున్నవాడు తన భర్తగా తన బాధ్యతల్ని చూసుకుంటున్నాడని, అలాగే అత్తమామల స్థానంలో ఉన్నవాళ్ళు తల్లిదండ్రులను ఇచ్చే ప్రేమను అందిస్తున్నారని అర్థమైంది. ఇంత గొప్ప ప్రేమని, ఇట్లాంటి మనుషుల్ని వదులుకొని రావాలంటే ఎవ్వరికైనా కష్టమే. అందుకే నా కూతురు మిమ్మల్ని వదిలి ఎక్కడికి రాననింది. ఇప్పుడు కూడా నా కూతుర్ని మీ నుంచి దూరం చేసి మరొక తప్పు చేసిన వాణ్ణి చెయ్యొద్దు. ప్లీజ్ నా కూతుర్ని భార్యగా అంగీకరించు అని చెప్పి ఇక హరివర్ధన్ అయితే దేవ 2 చేతులు పట్టుకుని ప్రాధేయపడుతుంటే దేవ మాత్రం హరివర్ధన్ చేతులు వదిలించుకొని, చూడండి మీకింతకు ముందే చెప్పాను, నేనెప్పుడు కూడా మీ అమ్మాయిని ఆ దృష్టిలో చూడలేదు అని. తను కేవలం నా ఇంట్లో ఒక పెయిన్ గెస్ట్గానే ఉంది. తనని ఎప్పుడూ నేను నా భార్యగా అంగీకరించలేదు. ఈ దేవ ఎప్పుడు ఒంటరివాడే. ఈ దేవ జీవితంలో ఆడదనే పేరే ఉండకూడదు. తను నన్ను భర్తగా అనుకోవచ్చు, కానీ ఏ రోజు నేను తనని భార్యగా అనుకోలేదు. చూడండి సార్, ఎప్పుడు మీ అమ్మాయిని డబ్బు కోసం నేను కిడ్నాప్ చేశానని, అలాగే తనని కావాలని తన మెడలో తాళి కట్టారని మీరందరూ కలిసి నన్ను ఎన్నో మాటలన్నారు. అది ఆవేశంలో జరిగిపోయింది. ఇప్పటికీ చెప్తున్నాను, దయచేసి మీ అమ్మాయిని నా నుంచి తీసుకెళ్ళిపోండి. నా వల్లే ఈరోజు తనకి ఇట్లాంటి ప్రమాదం జరిగింది. రేపు ఇంకొకటి జరగచ్చు. వద్దు సార్, వద్దు, ఇట్లాంటి గొడవలు నాకొద్దు. ప్లీజ్ మీ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అని చెప్పి ఇక దేవ అయితే చాలా కోపంగా చెప్పడంతో ఒక్కసారిగా మిథున దేవ దగ్గరికి వస్తుంది. అంటే నువ్వు నన్నిప్పుడు కాపాడి తీసుకొచ్చింది మా నాన్నతో పంపించేయడానికా? భార్యని హక్కుతో నన్ను నువ్వు కాపాడలేదా అని అంటుంటే ఇక దేవ, చూడు, భార్యనే హక్కుతో నిన్ను కాపాడానని నీతో చెప్పానా? నీ స్థానంలో ఏ ఆడపిల్లన్నా కాపాడి ఉండేవాణ్ణి అంతే అని అనుకుంటూ అక్కడి నుంచి దేవ లోపలికి వెళ్తుంటే ఇక మిథున దేవాకి అడ్డుపడుతూ, చూడు, నా కళ్ళలోకి చూసి చెప్పు, నిజంగా నువ్వు నన్ను ప్రేమించలేదు? నా కోసం నువ్వు రాలేదు? నేను కాకుండా మరి ఏ ఆడపిల్లైనా
ఇలాగే వచ్చుండేవాడివా? ఇలాగే టెన్షన్ పడేవాడివా? చూడు, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావని నీ కళ్ళే చెప్తున్నాయి, చెప్పు అని చెప్పి ఇక మిథున అయితే దేవాని పట్టుకుని నిలదీస్తుంటే దేవ కాదు కాదు కాదు, నువ్వెప్పటికీ ఈ దేవాకి భార్యవి కాలేవు, కావు కూడా. దయచేసి ఇక్కడి నుంచి మీ నాన్నతో వెళ్ళిపో. బుద్ధిగా మీ నాన్న మంచి సంబంధం చూస్తాడు, అతన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అని అనుకుంటూ ఇక అక్కడి నుంచి దేవ చాలా బాధగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో మిథున దేవ కోసం అక్కడే ఉండిపోతుందా, లేకపోతే దేవ ప్రవర్తనని పట్టించి ఇక మిథున హరివర్ధన్తో తన పుట్టింటికి వెళ్ళిపోతుందా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్